కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వదినా? అనుకోకుండా బంధువులు వచ్చారు, వాళ్ళతో పాటు ఊరెళ్ళాడు. త్వరలో వచ్చేస్తాడు. సరే వదినా, మేము వెళ్ళొస్తాం. బాయ్ వదినా. వస్తాం వదినా. ఎన్నాళ్ళు ఇలా ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా గదిలో కూర్చుంటావు? నువ్విలా కాంగా కూర్చుంటే నాకు చాలా భయంగా ఉందిరా. అయినా ఇప్పుడేదో అంతా అయిపోయినట్టు ఏంటా దిగులు? వారంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు, ఏడాదిలో ఇంకొకరిని పోషించే స్థాయికి వస్తావు. అక్కా హాయ్. ఏంట్రా 3 రోజుల నుంచి కనిపించట్లేదు? ఏమైపోయావు? మా రిజల్ట్ వచ్చిందిరా, ఫస్ట్ క్లాస్. ఓ రియల్లీ? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. వదినా, గీత ఇంజనీరింగ్ పాస్ అయింది. కంగ్రాట్స్ చెప్పరే. ఇప్పుడు మన గీత ఇంజనీర్ గీత. అమ్మా, గీత పాస్ అయింది. స్వీట్స్ తండి. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఎలాగూ చదువుకోలేదు, నువ్వన్నా ఇంజనీరింగ్ పాస్ అయ్యావు. అమ్మా, ఆ గీతతో ఇంత ముందులా క్లోజ్ గా ఉన్నావంటే నేను ఊరుకోను. నోర్ముయ్, నాకు నువ్వెంతో తను అంతే. తల్లి లేని పిల్ల, దాని మీద కోపం ఎందుకు అర్థం లేకుండా? అమ్మేంటి ఇంకా రాలేదు? వదినా, మీరన్నా వెళ్తండి. అక్క, నేను పాస్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. తీసుకోమ్మా. నేను స్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పానుగా. ఈ రోజు నుంచి ట్రయల్స్ మొదలు పెడితే ఏ సంవత్సరమో పడుతుంది. అందుకే ఈ రోజే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను రా. నాకు తెలిసే నువ్వేదో ఒక రోజు నాకే అందనంత ఎత్తుకు వెళ్తావని. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళాక ఫోన్ చేస్తా. నీకు చెప్పక్కర్లేదనుకో, అయినా నాన్న జాగ్రత్త చూసుకో. వెళ్ళొస్తా అక్క. బాయ్. నువ్వెన్ని రోజులు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటావురా? వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్తో అయినా తిరుగు. నువ్వు గొప్పవాడి అవ్వకపోయినా పర్వాలేదు, పిచ్చివాడి మాత్రం కాకు. దొంగ మొహంది అంత మాట అందా? దాని గురించి నాకు ముందే తెలుసురా. ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగాడు కావాలి గానీ మీలాంటి మంచాలు కాదు. అది ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. ఏంట్రా దాన్ని చేసుకునేది? దానికన్నా 100 మంది బెటర్ క్యాండిడేట్లు దొరుకుతారు ఈ ప్రపంచంలో. మావా, నేను ఓవర్గా మాట్లాడుతున్నట్టు అనిపించచ్చు గానీ నాకే గాని సిస్టర్ ఉంటే గ్యారంటీ గానికి పెళ్లి చేసేవాడిని. అంత మంచోడివిరా నువ్వు. ఏంద్రా ఇప్పుడేదో ముచ్చుకుపోయినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడేం జరిగిందని? మావా, నువ్వు అమ్మాయి నో అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడు కొబ్బరి తీసి ఆత్మహత్య చేసుకుంటాడేమరా? సార్, మన మీరు ఏమన్నారు? ఏమన్నాను? పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం వల్లే మనకు ఆ టెంటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నారా లేదా? ఈ రోజు నుంచి మనకి పోలీసులతో ఫుల్ రిలేషన్ సార్. ఎలా రా? కంగ్రాట్స్ సార్, ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు. చేయాల్సింది ఏం లేదు సార్. పోయిన వారం మన ఎమ్మెల్యేగా నక్సల్ చేశారు కదా, ఆ విషయం మీరు కళ్ళారా చూసినా సాక్షి సంతకం పెడతారు. పెడితే ఆ తర్వాత అన్ని వాతంతవే జరిగిపోతుంటాయి. ముందు మీరు ఫోటో వేస్తారు, అది తీసుకెళ్లి స్టేషన్ లో అతికించుకుంటారు. మహా అయితే వారానికి ఒకసారి వెళ్ళి స్టేషన్ లో సంతకం పెట్టాలి. ఎప్పుడైనా ఊరి దాకా వెళ్ళాలనుకో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం, అంతే. ఏం సార్, అంతే కదా? అంతే. స్టేషన్ రండి సార్, కలర్ ఫోటోలు తీస్తా. మీరు ఉన్నాడు సార్. వెళ్ళండి సార్, ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు. ఒరే పిచ్చేదవా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సార్, నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని? స్టేషన్ తీసుకెళ్ళండి సార్. 4 రోజులు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి. ఊరుకోండి మీరు. పదండి సార్. ఉండండి సార్. పదండి సార్. బాబు, మీరు ఒక్కసారి వెళ్ళరండి. ఏంటి లంచమా? లంచం కాదు, బహుమానం, గిఫ్ట్, ఫీజు, ప్రసాదం ఏదో ఒకటి కాదనకండి. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, మీరు రండి.
నువ్వేం బాధపడకు బాబాయ్, ఇక నుంచి రోజు కాఫీ టీలు నీ దగ్గర తాగుతాం. ఒక్క చాయ్ ఇస్తారా సార్? 2 రూపీస్. తీసుకుంటారు సార్. ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. పాతికేళ్ల ఫ్రెండ్షిప్ పక్కన పారేసి మాట వరుసగానే చెప్పకుండా దుకాణం పెట్టిన మీరు ఏమైనా చేయగలరు. ఏంటి బే ఫ్రెండ్షిప్ అని తెగబాగుతావు? దాని విలువ అసలు నీకు తెలుసురా? అది తెలుసుంటే రవి గారిని నీ కూతురు ఎప్పుడు కాదందో అప్పుడే నాతో చెప్పేవాడివి. దాన్ని 4 పీకి వారికి ఇచ్చి పెళ్లి చేసేవాడివి. గీత కాదంటే ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ఊరందరికీ తెలిసిన సంగతి తెలియనట్టు నడిచించకరా, చిరాకేస్తుంది. రాయ్, పిచ్చి వాకుడు ఆపి జరిగింది ఏమిటి చెప్పు. నీకు ఇదంతా ఎవరు చెప్పారు? వాడి ఫ్రెండ్స్. ఇంత జరిగా కూడా నాకు చెప్పకుండా తిరుగుతారా? వాళ్ళంటే బాధ ఉండి చెప్పవచ్చు. మీకే రోగం వచ్చింది. చెప్తే ఏం చేస్తాం మామా? ఏం చేస్తారా? ఇటు హలో, నేను మీ నాన్నని. నేను బాగానే ఉన్నా కానీ నువ్వు ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా. అదంతా తర్వాత చెప్తాను. ముందు అర్జెంటుగా బయలుదేరు. రేపు ఉదయానికల్లా ఇంటి దగ్గర ఉండాలి. ఓకే? వెంటనే బయలుదేరు. అది కాదు మామ, గీతకి ఇష్టం లేకుండా చేసుకుంటే రేపు తను సంతోషంగా ఉంటుందో లేదో. ఇంత జరిగా కూడా దాని సంతోషం గురించి ఆలోచిస్తున్నావంటే నీకంటే దాన్ని ప్రేమించేవాడు ఇంకెవడుంటాడు రా. రాయ్, మీ అత్తయ్య సడన్ గా చనిపోయేంత వరకు నేను సంపాదించి మేడ కట్టాలనుకునేవాడిని. అది పోయాక తెలిసి వచ్చిందిరా, ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదని. ఉన్నంతలో కష్టపడి హ్యాపీగా బతకడం మంచిదని. సరేరా, నువ్వు చెప్పినట్టే ఏ గొట్టంగాడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. దానికి దూరమైన బతకగలవా? ఇంతెందుకు, నువ్వు గీతం దలుచుకున్న రోజు ఏదైనా ఉందని చెప్పు, వదిలేస్తాను. ఒరే, మొగుడు పెళ్లాల్లో ఎవరొకరు చదువుకుంటే మంచిదనే దాన్ని తవ్వించాను తప్ప ఇలా అతి తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకోలేదురా. రాయ్, ఈ రోజు చెప్తున్నాను, గీత గాని వీడిని చేసుకోను అందనుకో, నా ఆస్తి మొత్తం వీడి పేరు రాస్తాను. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మావా, ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా గ్రేట్ మావా. నీ గ్రేట్ అయితే ఇది గోల్డ్ రా, గోల్డ్. అదండి మంది వేద్దాం. ఈ రోజు ఏముంది కానీ మామా, రేపిడి పెళ్లి రోజు కుమ్మాలి, కుర్తి తగినట్టు తాగి పిచ్చగా ఎగరాలి మామా. మరి రవి గారి పేరు చూడండి రా, అప్పుడే పెళ్లి కాడ వచ్చేసింది. భలే గుందిరో, పట్టుమని 16 ఏళ్ళు లేవురో. మనసే మహానది, ఎగసే గోదావరి. అదిరే పెదాలని సుఖాలతో సృజించని పిట్టనడుం పిల్ల భలే గుందిరో, పట్టుమని 16 ఏళ్ళు లేవురో. ఇది కల కాదు కదా, వలపొక మాయ కదా. వరములు కోరకనే చేరెనుగా కానుకగా, పిట్టనడుం పిల్ల భలే గుందిరో, పట్టుమని 16 ఏళ్ళు లేవురో.
వాన కదా మదిసల ఏరు కదా ఒకటిగా చేసినది ఇద్దరిని ప్రేమ కథ నడుం పిల్ల భలే గుందిరో పట్టుమని 16 ఏళ్ళు లేవురో మనసే మహానది ఎగసే గోదావరి అదిరే పెదాలని సుఖాలతో శృతించని పిట్టనడుం పిల్ల భలే గుందిరో పట్టుమని 16 ఏళ్ళు లేవురో ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా